శంతను మరియు గంగాదేవిల పుత్రుడు భీష్ముడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను మరియు రాజ్యం కోరకుండా ఉంటాను అని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దీనిని భీష్మ ప్రతిజ్ఞ అని అంటారు. ఆ ప్రతిజ్ఞ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఇతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్ముడికి గంగాదేవి ఇచ్ఛామరణం అంటే తాను కోరుకున్నప్పుడు మాత్రమే మరణించే శక్తిని వరంగా ప్రసాదించింది. భీష్ముడు హస్తినాపుర సింహాసనానికి నిబద్ధుడైన వాడు. రాజ్యానికి సేవ చెయ్యడమే తన ధర్మంగా భావించి ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ధర్మం పాండవుల వైపు ఉన్న తాను కౌరవుల సైన్యాధిపతిగా నిలిచాడు. వ్యక్తిగతంగా భీష్ముడు ధర్మవంతుడే, కానీ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు మౌనం వహించాడు. ఇది అతని జీవితంలో అతి పెద్ద ధర్మ సంకటము. మహాభారత యుద్ధంలో భీష్ముడు కౌరవుల సేనాధిపతి. ఇతను అజేయుడైన మహావీరుడు. అంతేకాకుండా పాండవులకు మరియు కౌరవులకు తాత, అందరికంటే పెద్దవాడు. కౌరవుల సేనాధిపతిగా ఉన్నప్పటికీ పాండవుల పక్షాన సానుభూతి ఉంది. ధర్మం తెలుసుకుని కూడా ధైర్యంగా నిలబడకపోతే బాధ తప్పదు. ప్రతిజ్ఞ ధర్మం కంటే గొప్పదిగా మారితే బాధ తప్పదు.